కొంతమంది ఉంటారండి. నా ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడినప్పుడు నాకు కూడా కొన్నిసార్లు అనుభవం అయిందనమాట. అలాంటి వాళ్ళతో ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది అయితే తెలియదు. మీకు కూడా అలాంటి వాళ్ళు తగిలి ఉంటే మీరు ఎలా జాగ్రత్త తీసుకున్నారు ఏంటనేది అయితే కామెంట్ చేయండి. ఏంటంటే మన ఇంట్లో జరిగే ప్రతి విషయం కూడా, అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్ళి ఏ టయానికి వెళ్ళి ఏ టయానికి వస్తున్నాం అనే విషయాలన్నీ కూడా మన సరౌండింగ్లో గల్లీ వాళ్ళందరికీ చెప్తారు. అండ్ తెలిసిన వాళ్ళు మన పక్క గల్లీలో ఉన్నా కానీ వాళ్ళకి కూడా చెప్తారు. అది అందరూ కాదు, కొందరే ఉంటారు. అందరూ అలా ఉండరు, ఎవరో ఉంటారు. ఇక అంతే. ఇక వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు. వాళ్ళు ఒక పెద్ద సీసీ కెమెరాలు అన్నట్టే ఊరంతా పాస్ చేస్తుంటారు. అదేందో పక్కోడి విషయాలు చెప్పడం ఏందో, నీ ఇంట్లో విషయాలు చెప్పుకోవచ్చుగా, గల్లీ పాస్ చేయొచ్చుగా, నీ ఇంట్లో చెప్పుకోవచ్చుగా. అదేంటి నీదేమో గుట్టు పక్కోడిదేమో రట్ట. నీ ఇంట్లో చెప్పుకోకుండా పక్కోడు ఎక్కడ పోతుండు, ఏం చేస్తుండు, వాడు ఏ టయానికి పోతుండు, ఏ టయానికి వస్తుండు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నీకేంటి? నువ్వెవరు అసలు? నీకేంటి? ఇలా చేస్తే నీకు వచ్చే ఆనందం ఏంది నాకు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళని సైకోలనాలా ఇంకేమనాలో కూడా అర్థం కావట్లేదండి. ఎక్కడికైనా పోతారండి, అవసరం ఉంటుంది, పని మీద పోతారు, ఇంకా దేనికైనా పోతారు. నువ్వెవరమ్మా చెప్పడానికి? నీకేం అవసరం అమ్మా? ఏమవసరం? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పాస్ చేస్తూ ఉంటారు. అదేందో పక్కోడి ఇంటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎంత ఆరాటం అంటే పక్కోడి విషయాలు తెలుసుకోవాలని. ఒబ్బబ్బబ్బబ్బా, వాడింట్లో విషయాలు మాత్రం పక్కన పడేస్తారు, పక్కోడి విషయాలు మాత్రం అన్నీ పోసగుచ్చినట్లే అందరికీ పాస్ చేస్తుంటారు. ఏ టయానికి పోయేది, ఏ టయానికి వచ్చేది, పోయేటప్పుడు ఏ లగేజ్ పట్టకపోయింది, వచ్చేటప్పుడు ఏ లగేజ్ పట్టకపోయింది, మన ఇంటికి ఎవరు వస్తురు, ఏ చుట్టాలు వస్తురు, ఏ టయానికి వస్తురు, ఏ రోజు వస్తురు, ఏ రోజు వచ్చి ఏ రోజు పోతుర్రు, ఇవన్నీ కూడా పాస్ చేస్తుంటారు. ఎందుకు? ఏమొస్తుంది మీకు అలా పాస్ చేస్తే? ఏమవసరం మీకు? అవును, ఎదురు బదురు ఉంటాం, పక్కన ఉంటాం, చూస్తే సైలెంట్ ఉండు అంతే. ఆ విషయాలు తీసుకుపోయి నువ్వు పక్కోడి గలికి కూడా పాస్ చేయాల్సిన అవసరం ఏంటి? 1,00,000 పనులు ఉంటాయి, ఎక్కడికైనా పోతాం, దేనికైనా పోతాం. పలానా ఆమె రోజు పొద్దున పూట పోతుంది, సాయంత్రం వస్తుంది, నీకేమవసరం? ఏడికైనా పోతాం, ఏమైనా చేసుకొని వస్తాం. నువ్వెవరు? అలా పాస్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదండి. అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళతో ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా అర్థం కావట్లేదు. మనం ఎంత చెప్పకుండా ఉన్నా కానీ మన ఇంట్లో జరిగే ప్రతి విషయం గల్లీ పాస్ చేస్తున్నారనమాట. ఇలాంటి వాళ్ళతో ఏం చేయాలి ఏంటి అసలు ఏం అర్థం అవ్వట్లేదు.